ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన విడుదలపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. మావోయిస్టులతో సంబంధాలు కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. ఈ తీర్పుపై స్టే విధించాలని కోరగా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అదేవిధంగా ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పు కరెక్టుగానే ఉన్నట్లు అనిపిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, తగిన సమయంలో ఈ పిటిషన్పై జరుపుతామని స్పష్టం చేసింది. ఈ కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డారని, ఇప్పుడు ఆ తీర్పును వెనక్కి తీసుకోవడంలో ఎటువంటి తొందరపాటు ఉండకూడదని వ్యాఖ్యానించింది. ఇటువంటి అపీళ్లను కొట్టేసి ఉండాల్సిందని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా మావోయిస్టులతో సంబంధాలున్నాయని సాయిబాబాను 2014లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన గడ్చిరోలి కోర్టు సాయిబాబాతో పాటు మరో 5గురికి యావజ్జీవ శిక్ష విధిస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు తీర్పును సాయిబాబా బాంబే హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సాయిబాబాతో పాటు మరో 5గురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ నెల 5వ తారీఖున తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపైనే స్టే ఇవ్వాలంటూ మహారాష్ట్ర సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.